బ్రో, మా సిస్టర్కు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనివ్వాలనుకుంటున్నాను. తనకు అసలు డ్రైవింగే రాదు. మీరేమైనా మంచి స్కూటర్ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీలాంటి వాళ్ళ కోసమే లైగర్ మొబిలిటీ అనే కంపెనీ వరల్డ్స్ ఫస్ట్ ఆటో బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే తయారు చేస్తుంది. సో ఈ వీడియోలో ఆ స్కూటర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. వెల్కమ్ టు స్టార్ట్అప్ స్టోరీస్ ఎపిసోడ్. ఈ స్టార్ట్అప్ స్టోరీస్ ఎపిసోడ్ అనేది ప్రతి శనివారం మన ఛానల్లో వస్తుంది. మన ఇండియాలో స్టార్ట్అప్ కంపెనీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పై వర్క్ చేస్తున్న స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అయితే మనం ఈ ఎపిసోడ్స్లో అయితే మాట్లాడుకుందాము. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ పేరు వచ్చేసరికి లైగర్ మొబిలిటీ. పేరు మీరైతే వినే ఉంటారు. ఈ లైగర్ మొబిలిటీ అనేది వరల్డ్స్ ఫస్ట్ ఆటో బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై 4 సంవత్సరాలుగా వర్క్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఫైనల్ స్టేజెస్ లో అయితే ఉంది. ఇంకో 4 to 5 months లో ఈ వరల్డ్స్ ఫస్ట్ ఆటో బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ లోకి అయితే రానుంది. ఈ స్కూటర్ నేను మొట్టమొదటిగా రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లోనైతే చూడడం జరిగింది. సో నేను ఆ కంపెనీ యొక్క కో-ఫౌండర్ తో కూడా మాట్లాడాను అన్నమాట. సో ఇప్పుడు ఆ స్కూటర్ గురించి అంటే ఆ స్కూటర్ లో నాకేం నచ్చాయో ఒక్కో పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దీని ఆటో బ్యాలెన్సింగ్ ఫీచర్ అనమాట. సో ఇందాక విన్నారు కదా బ్రో అడిగిన క్వశ్చన్ అయితే. సో చాలా మంది అంటే వాళ్ళ సిస్టర్స్కి కానీ గర్ల్ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళైతే స్కూటర్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. కాకపోతే వాళ్ళకి డ్రైవింగ్ అనేది రాదు. అండ్ కొంతమంది షార్ట్గా ఉంటారు, వాళ్ళకి కింద కాళ్ళు అనేవి అందవు. సో అలాంటి వాళ్ళు ఈజీగా డ్రైవింగ్ చేయడానికి ఈ స్కూటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఆటో బ్యాలెన్సింగ్ ఫంక్షన్ అయితే ఈ స్కూటర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో నేను C1 కలిసినప్పుడు ఒకే ఒక క్వశ్చన్ అడిగాను, ఈ స్కూటర్ను మీరు ఆటో బ్యాలెన్సింగ్ చేయడానికి దీంట్లో అంతగా ఏం వాడారు అని. ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే ఆ స్కూటర్ని చూస్తే మాత్రం అంత స్పెషల్గా నాకైతే అనిపించలేదు. ఇప్పుడు నార్మల్గా మనకి బెన్లింగ్లో ఆ కంపెనీస్లో ఒక మోడల్ ఉంటుంది. సో ఈ స్కూటర్ ఇంచుమించు చూడడానికి అలానే ఉంది. అండ్ దీని స్విచ్ గేర్ కానివ్వండి, ఆ ఫ్లోర్ బోర్డ్ కానివ్వండి, దీని సీటు బూటు ఇవన్నీ నాకైతే అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. మరి ఆటో బ్యాలెన్సింగ్ అంటున్నారు. ఆటో బ్యాలెన్సింగ్ ఈ స్కూటర్ని ఆటో బ్యాలెన్సింగ్గా చేయడానికి మీరు ఏం యూజ్ చేశారని అడిగితే CEO ఇలా అన్నారనమాట. ఈ స్కూటర్లో వీరైతే కొన్ని సెన్సార్స్ అండ్ ఆల్గరిథమ్స్ని అయితే యూజ్ చేశారు. గైరోస్కోప్తో వర్క్ అయ్యే ఒక బ్యాలెన్సింగ్ యూనిట్ని అయితే వీరి స్కూటర్ ఫ్లోర్ బోర్డ్లను అయితే అమర్చడం జరిగింది. స్కూటర్ ఒకవైపు టిల్ట్ అవుతూ ఉంటే ఈ బ్యాలెన్సింగ్ డివైస్ ఏదైతే ఉందో ఈ సెన్సార్స్ అండ్ ఆల్గరిథమ్స్ సహాయం ద్వారా ఆపోజిట్ డైరెక్షన్లో బరువు అనేది వేయడం జరుగుతుంది. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో బరువు వేయడం వల్ల ఈ స్కూటర్ అనేది ఆటో బ్యాలెన్సింగ్గా మారుతుందని ఈ కంపెనీ CEO అంటే ఈ కంపెనీ కో-ఫౌండర్ అయిన అశుతోష్ గారు అయితే నాకు చెప్పడం జరిగింది. సో అది ఆన్సర్ చెప్పాక నేనైతే కొంచెం కన్విన్స్ అయితే అయ్యాను. కాకపోతే ఫీచర్స్ బాగున్నాయి కానీ దీని డిజైనింగ్ కానీ దీని ఓవరాల్ లుక్ కానీ నాకైతే మరీ అంత అడ్వాన్స్గానే అయితే అనిపించలేదు. బేసిక్ డిజైన్తో వీరైతే రావడం జరిగింది. అండ్ స్కూటర్ అయితే చూడడానికి బాగానే ఉంది. ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో సో ఇందాక నేను చెప్పాను కదా, ఆడవాళ్ళు కానీ లేదంటే షార్ట్ హైట్లో ఉన్న వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్లో నాకు నచ్చిన సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి రివర్స్ ఆటో బ్యాలెన్సింగ్ అనమాట. ఈ ఆటో బ్యాలెన్సింగ్ అనే మోడ్ అయితే ఉంటుంది. ఈ స్కూటర్ మీరు ఆన్ చేయగానే ఆటో బ్యాలెన్సింగ్ అయితే అయిపోదు. మీరు కావాలనుకుంటే ఆటో బ్యాలెన్సింగ్ మోడ్లో ఈ స్కూటర్ని అయితే వేసుకోవచ్చు. కంపల్సరీ అలా వేస్తే మీకు రేంజ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. రేంజ్ గురించి ఇంకా సేపట్లో మాట్లాడుకుందాము. సో ఆ మోడ్ అనేది అంటే ఆ మోడ్ స్విచ్ మీరు ఆన్ చేస్తే ఈ స్కూటర్ అనేది ఆటో బ్యాలెన్సింగ్గా మారడం జరుగుతుంది. ఇది ఆటో బ్యాలెన్సింగ్లో పెట్టాక మనకి ఫార్వర్డ్లో కాకుండా రివర్స్లో కూడా రావడానికి హెల్ప్ అయితే అవుతుంది. సో ఏదైనా మనం టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో మన స్కూటర్ని పార్క్ చేసామనుకోండి, రివర్స్ రావాలన్నప్పుడు మన కాళ్ళని యూజ్ చేసి మనం ఇలా తొయ్యాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఆటో బ్యాలెన్సింగ్లో రివర్స్ మోడ్లో వేసేస్తే ఈ స్కూటర్ మనకి రివర్స్లో కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి లెర్న్ టు రైడ్ మోడ్ అన్నమాట. సో ఇది ఆటో బ్యాలెన్సింగే కాకుండా కొత్త వారికి స్కూటర్ని కూడా నేర్పిస్తుంది. వీళ్ళు లెర్న్ టు రైడ్ అని ఒక మోడ్ని అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ మోడ్ ఆన్ చేస్తే ఎవరికైతే స్కూటర్ రాదో ఇప్పుడు నేర్చుకుంటున్నారో సో వాళ్ళకి ఎవరు అంటే సెకండ్ పర్సన్ సహాయం లేకుండా ఈ స్కూటరే వాళ్ళకి డ్రైవింగ్ అయితే నేర్పించడం జరుగుతుంది. సో ఎవరైతే కొత్తగా స్కూటర్ని నేర్చుకోవాలనుకుంటున్నారో వారి మోడ్లో వేసేసి వాళ్ళైతే అంటే ఎవరి హెల్ప్ లేకుండా స్కూటర్ని అయితే నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్కూటర్లో వాడే బ్యాటరీస్లో వీరు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేయనున్నారు. సో 2 మోడల్స్ అయితే తీసుకొస్తారు వీరు లైగర్లో, లైగర్ X అండ్ లైగర్ X ప్లస్ అనమాట. లైగర్ Xలో మీకు రిమూవబుల్ బ్యాటరీస్ అనేవి ఉంటాయి. లైగర్ X ప్లస్లో మీకు ఫిక్స్డ్ బ్యాటరీ అనేది ఉంటుంది. సో ఈ లైగర్ X ప్లస్ అండ్ X ఏదైతే ఉందో వీటిలో ఈ రెండిట్లో మీకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే లభించబోతుంది. సో మనకి బ్యాటరీ సేఫ్టీ పరంగా కూడా వీళ్ళు మంచి మెజర్స్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్ వచ్చేసరికి మొత్తంగా మనకి 5 రంగుల్లోనైతే అవైలబిలిటీకి అయితే రానుంది. ఇక ఈ స్కూటర్ స్పెక్స్ పై ఒక అన్నేస్తే ఎగ్జాక్ట్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కానీ మోటార్ కెపాసిటీ కానీ మనకైతే
తెలియదు కానీ రేంజ్ అండ్ టాప్ స్పీడ్ అయితే కంపెనీ వారైతే రివీల్ చేయడం జరిగింది. లైగర్ ఎక్స్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అది మనకి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే చేరుకుంటుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసరికి 60 కిలోమీటర్లు. ఇది మనకి డిటాచబుల్ బ్యాటరీతో వస్తుంది. అంటే మీరు బ్యాటరీని స్కూటర్లో నుంచి తీసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో మీకు బేసిక్ ఎల్సిడి డిస్ప్లే అనేది లభిస్తుంది. ఈ లర్న్ టు రైడ్ మోడ్ ఏదైతే చెప్పానో అది మోడల్ అనేది ఉంటుంది. అండ్ దీని ఎక్స్పెక్టెడ్ ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 90,000 రూపాయలు అనమాట. ఫేమ్ టు సబ్సిడీని తీసేసాక 90,000 రూపాయలకి వీరైతే ఈ లైగర్ ఎక్స్ అనే మోడల్ని మార్కెట్లోకి అయితే లాంచ్ చేయనున్నారు. ఇక లైగర్ ఎక్స్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మనకి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి 100 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుంది. ఇది మనకి రిమూవబుల్ బ్యాటరీ అయితే కాదు, ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ దీంట్లో మనకి టీఎఫ్టీ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఈ టీఎఫ్టీ డిస్ప్లే అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ దీంట్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం లభిస్తుంది. దీంట్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా లభిస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకి లర్న్ టు రైడ్ మోడ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ బ్యాటరీ అని చెప్పాను కదా, బ్యాటరీ అయితే మనకి బయటికి తీయడానికి అయితే ఉండదు. స్కూటర్కే మనం అయితే డైరెక్ట్ గా ఛార్జ్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ దీని ప్రైస్ ఇంకా రివీల్ అయితే కాలేదు. దీని ఎక్స్పెక్టెడ్ కాస్ట్ వచ్చేసరికి 1,20,000 నుండి 1,30,000 వరకు అయితే ఉంటుంది. ప్రైజెస్ అయితే చూడడానికి డీసెంట్ గానే ఉన్నాయి. ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి 90,000 పెట్టడంలో తప్పు అయితే ఏమీ లేదు. మరి చూద్దాము వీరు చెప్పిన ప్రైస్ లో వస్తారో లేదంటే ప్రైస్ పెంచుకొని వస్తారో. దీని లాంచ్ వచ్చేసరికి ఇంకొక 4 to 5 months లో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇయర్ ఎండింగ్ వరకు దీని డెలివరీస్ అయితే స్టార్ట్ గానున్నాయి. సో ఈ స్కూటర్ పై డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ నేను చేశాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. టెస్టింగ్స్ అయితే అయిపోయాయి, బట్ అన్ని కుదుర్చుకొని వీరైతే లాంచ్ అయితే చేస్తారు. లాంచ్ ఈవెంట్కి పక్క మనకి ఇన్విటేషన్ అయితే వస్తుంది. సో కంపల్సరీ అక్కడ వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మరి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి వీరి ఫంక్షన్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది ఒకసారి కింద కామెంట్ చేయండి. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఈవి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీక్ ఏ స్టార్ట్అప్ గురించి మాట్లాడుకుందామో కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, go green, go electric.